నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యల పురోగతిపై బృందాల వారీగా సమీక్షలు జరిగాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్లు టన్నెల్ ఆఫీస్ వద్ద సహాయక బృందాలు ఉన్నతాధికారులతో ఈ సమీక్ష నిర్వహించాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపల కొనసాగుతున్న సహాయక చర్యలను మరింత వేగవంతం చేసేందుకు అత్యాధునిక రోబోటిక్ పద్ధతులను ఉపయోగిస్తున్నారు. అన్వీ సంస్థ అటానమస్ హైడ్రాలిక్ పవర్ రోబో ద్వారా 30 HP సామర్థ్యం గల పంపుతో అనుసంధానమైన వాక్యూమ్ ట్యాంక్ ఉపయోగించి నీటితో కూడిన బురద, మట్టిని తొలగిస్తున్నట్లు సహాయక బృందం అధికారులు తెలిపారు. టన్నెల్లో 24 గంటల నిరంతరాయంగా సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు, ప్రమాద ప్రదేశంలో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు అన్ని ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నట్లు అరవింద్ కుమార్, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. టన్నెల్లోని నీటిని తొలగించేందుకు డీ వాటరింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా ఆధునిక పరికరాలు, రోబోట్లను ఉపయోగించి శరవేగంగా సహాయక చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు. ప్రభుత్వ అధికారులు, సహాయక బృందాలు, ప్రత్యేక బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నట్టు తెలిపారు. ప్రత్యేకంగా ఆక్సిజన్ సరఫరా, వైద్య సేవలు, ఆహారం, మంచినీరు వంటి అవసరాలను నిరంతరం అందుబాటులో ఉంచేందుకు కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తున్నామన్నారు. టన్నెల్ లోపల పనిచేసే బృందాల భద్రతను ప్రాధాన్యంగా తీసుకుని అత్యవసర అవసరాలపై ప్రత్యేకంగా దృష్టి సారించుతున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం లిక్విడ్ రింగ్ వాక్యూమ్ పంప్, వాక్యూమ్ ట్యాంక్తో కూడిన మిషన్ పనితీరును జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ పరిశీలించారు. ఈ సమావేశంలో ఆర్మీ, సింగరేణి, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్, దక్షిణ మధ్య రైల్వే అధికారులు, అన్వీ రోబోటిక్ ప్రతినిధులు పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ఎస్ఎల్బీసీ టన్నెల్లో పనులు పురోగతి సాధిస్తున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? ఏదైతే ఎస్ఎల్బీసీ టన్నెల్లో 21వ రోజు సహాయ చర్యలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అన్వీ రోబోటిక్ కి చెందిన ఏదైతే ప్రతినిధులు చివరి 40 మీటర్ల ప్రమాదకర పరిస్థితి ఏదైతే ప్రమాదకరంగా ఉందో అక్కడ రోబోలను వినియోగిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారులు కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ తో పాటు ఇతర ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ చీఫ్లు సమావేశం నిర్వహించారో, అయితే దీనికి సంబంధించి టెక్నికల్ ఇష్యూస్ పై, తర్వాత లోపల పరిస్థితులపై కొంత ఆరా తీసి సమీక్షలు అయితే నిర్వహించారు. అంటే ఎలా వెళ్ళాలి, ఎలా మనం ఈ రిస్క్ ని ఎట్లా అధిగమించాలన్న కోణంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి అధికారులకు ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ బృందం వివరించింది. మరోవైపు అన్వీ రోబోటిక్ సంబంధించిన ప్రతినిధులు కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు. మరోవైపు ఏదైతే టన్నెల్ లోపల ఉడికి వస్తున్న నీరును ఏదైతే మెగా కంపెనీకి చెందిన ప్రత్యేక మోటార్ల ద్వారా డీవాటరింగ్ చేస్తున్నప్పటికీ పేరుకపోయిన బురద కొంత ప్రతిబంధకంగా మారింది. అయితే దాన్ని కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి పంపిస్తున్నప్పటికీ ఇంకా గుట్టలుగా పేరుకపోయిన మట్టి ఒకటి కొంత ఆటంకం కలిగిస్తున్నప్పటి పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే D1, D2 దగ్గర ఏదైతే తవ్వకాలు సింగరేణికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ బృందంతో పాటు ర్యాడ్ మైన్ హోల్స్ టీం కూడా అక్కడ తవ్వకాలు చేస్తున్నారు. అయితే కెరవట్ డ్యాగ్ మరో 2 చోట్ల ఏదైతే అర్ధరాత్రి ఏదైతే కెరవట్ డ్యాగ్ ఏదైతే అక్కడ గుర్తించాయో అక్కడ కూడా తవ్వకాలు ఈ రోజు మధ్యాహ్నం నుంచి 2వ షిఫ్ట్ నుంచి తవ్వకాలు చేస్తున్నట్టు కూడా అధికారులు చెప్పారు. మరోవైపు ఏదైతే కొంత ప్రతిబంధకంగా మారిన పరిస్థితులను ఎట్లా అధిగమించాలన్న కోణంలో కూడా అధికారులు సూచనలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆపరేషన్ బృందానికి కొంత ఏదైతే ఈ వాటరు, తర్వాత ఈ బురద కొంత ఆటంకాలు కలిగిస్తున్నాయి. మరోవైపు టన్నెల్ లోపల ఆక్సిజన్ సంబంధించి షిఫ్ట్ల వారీగా కొంత ఆలస్యం అవుతుండటంతో భోజనం కూడా ఏదైతే చుట్టూ వెళ్లే వారికి అక్కడే భోజనం ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో టెక్నాలజీని ఉపయోగిస్తూ గల్లంతైన 7 ఆచూకీ కోసమైతే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఈ 2-3 రోజుల్లో పూర్తిస్థాయి పాజిటివ్ రిజల్ట్ ఇస్తామంటూ గల్లంతైన 7 జాడ కూడా కనుక్కుంటామంటూ కూడా
చెప్తున్నప్పటికీ కొంత ఆటంకాలు, కొంత ప్రతిబంధకాలు అయితే ఎదురవడంతో అది అధిగమించేందుకు కూడా రెస్క్యూ ఆపరేషన్ బృందాలు అయితే ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి కీలకంగా ఏదైతే టన్నల్ లోపల కొంత ఏదైతే వాటర్ కొంత సమస్యగా మారింది, బురద కూడా గుట్టలుగా పేరుకుపోవడం కొంత సమస్యగా మారింది. ఆ తర్వాత టన్నల్ బోరింగ్ మిషన్ సంబంధించి ఈ దక్షిణ మధ్య రైల్వే టీమ్ ప్రత్యేకంగా థర్మల్ కట్టర్లు, ప్లాస్మా కట్టర్ల ద్వారా ఏదైతే విడిభాగాలుగా చేసి దాని లోకో ట్రైన్లు అయితే బయటికి పంపిస్తున్నారు. అయితే ఇదంతా చేసినప్పటికీ కొంత గల్లంతైన ఆచూకీ ఏదైతే 7 మంది ఆచూకీ మాత్రం ఇంకా లభించలేదు రెస్క్యూ ఆపరేషన్ బృందాలకు. మరోవైపు వారి బంధువులు తర్వాత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తమ వారి జాడ ఇంకా మా అధికారులు కానీ ఎవరు చెప్పకపోవడం, తమ వారి కోసం ఎదురు చూస్తున్నట్టు కూడా ఆవేదనతో ఆగ్రహంగా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనిపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం కూడా ఏదైతే ఆపరేషన్ ఇంకా పూర్తి స్థాయిలో వేగవంతం చేసేందుకు మరికొన్ని ఏదైతే సూచనలు కూడా చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే రేపు కానీ ఎల్లుండి కానీ ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున వీళ్ళు చూసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రానున్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. మరోవైపు దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కూడా ఎప్పటికప్పుడు ఇది ఎస్ఎల్బిసి టన్నల్ జరుగుతున్న ఆపరేషన్ గురించి ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ తో, అరవింద్ కుమార్ తో సమీక్ష ఏదైతే ఫోన్ ద్వారా తెలుసుకుంటున్నట్లు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు జిల్లా మంత్రి తర్వాత జూపల్లి కృష్ణారావు సైతం అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణన్ కూడా అక్కడ పనులు చూసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించినట్టు కూడా తెలుస్తోంది. మొత్తం మీద ఈ రెస్క్యూ ఆపరేషన్ బృందం మరో 2-3 రోజుల్లో పూర్తి స్థాయి రిజల్ట్ ఇస్తామంటూ అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.